ఒకరోజు రాముకి ఒక చిన్న పక్షి మీద చాలా ఇష్టం వచ్చేసిందంట. ఆ పక్షిని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుందాం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ అడగగా ఇంట్లో వాళ్ళందరూ కూడా సరే అన్నారంట. ఆ పక్షిని తీసుకొచ్చి ఒక పంజరంలో బంధించేశారు. బట్ ఆ పంజరంలో ఉన్న పక్షి బాధపడుతుందేమో అని ముందుగానే ఆలోచించిన రాము ప్రతిరోజు కూడా పంజరంలో ఉన్న డోర్ని ఓపెన్ చేసి ఉంచేవాడంట. అయితే ఆ పక్షికి ఏవైతే ఆకలి అయినప్పుడు తినడానికి ఫుడ్, అలాగే వాటర్ రెండింటిని కూడా పంజరానికి దగ్గరగా ఉంచేవాళ్ళంట. ఇలా ప్రతిరోజు కూడా దానికి ఇష్టమైన ఫుడ్ అనేది రోజు పెడుతూ ఉండటం వల్ల ఆ పక్షి రోజు తింటూ చక్కగా హ్యాపీగా ఆడుకుంటూ అక్కడే ఉండిపోవటం ప్రారంభించింది. ఏ రోజు కూడా పంజరంలో నుంచి బయటికి వెళ్ళలేదన్నమాట. ఈ విధంగా రాము ఏదైతే ఫుడ్ పెడుతూ ఉన్నాడో, వాటర్ ఏదైతే ఇస్తూ ఉన్నాడో అవి తినడానికి అలవాటు పడి ఆ పక్షికి ఒళ్ళు బద్ధకం అనేది పెరిగిపోయిందనమాట. అలాగే ఒకరోజు ఒక కాకి వచ్చి, ఎప్పుడు నువ్వు పంజరంలోనే ఉంటావు, ఏ రోజు కూడా నువ్వు ఎగరాలనిపించదా, ఎప్పుడు కూడా బయటికి రావు అని అనగా, సరే ఈరోజు ఎగురుదామని చెప్పేసి రెక్కలు అమాంతంగా ఓపెన్ చేసి పైకి ఎగిరిపోయిందంట. ఆటోమేటిక్గా అది ఆ పక్షి ఎగరలేక కింద వాలి పడిపోయిందంట. ఇదేంటి, నా కాళ్ళు చేతులు అన్నీ కూడా నేను ఎగరడానికి సపోర్ట్ చేయట్లేదు, నా రెక్కలు ఏవి కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అది చాలా దీనంగా ఉందంట. అప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చి, చూసావా, నీకు ఎంత మంచి ఫుడ్ పెట్టినా, ఎప్పుడైతే ఈ పంజరానికి అంకితమైపోయావో అప్పుడు నువ్వు నీ ఒళ్ళు బద్ధకం అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నీ బాడీకి ముసలితనం అనేది కూడా వచ్చేసింది అని చెప్తే ఆ పక్షి, అవును కదా, నేను ఇన్నాళ్ళు నా దగ్గర శక్తి ఉంది, ఆహారం ఉంది, అయినా కూడా ఏ రోజు కూడా ఎగరడానికి ప్రయత్నించలేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉందంట. సో ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, కంఫర్ట్ జోన్ అనేది అవసరమే, బట్ అది ఎంతవరకు అవసరం అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కంఫర్ట్ జోన్లో ఉండి ప్రతిదీ కూడా నా దగ్గరికే వచ్చేస్తుందిలే, నాకే అన్నీ ఉన్నాయిలే, అలాగే నేను ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, వీటితోనే సరిపెట్టేసుకుందాం అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, ఏదో ఒక రోజు వాళ్ళ లైఫ్లో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇలాంటి రోజే వాళ్ళకు కూడా ఎదురుపడుతూ ఉంటుంది. అలా కాకుండా కంఫర్ట్ జోన్లో ఎప్పుడైతే ఉంటామో మనం చేయగలిగినంత వరకు ఏ పనైనా సరే మన క్యాపబిలిటీ అనేది తెలియకుండా పోతుంది. కంఫర్ట్ జోన్లో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అందరిలాగే అన్ని పనులను మనం మేనేజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ పనులన్నీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కంఫర్ట్ జోన్ అనేది మనకి గిరికీసి పెట్టుకోవడం వల్ల మన ఎబిలిటీని మనకి మనమే తొక్కేసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. సో ఈ పక్షిలాగా కాకుండా అందరూ ఎగురుతున్నారు, నేను ఎగరలేకపోతున్నాను అని ఏదైతే బాధపడుతూ ఉందో, అలానే మనలో కూడా చాలామంది పక్కన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు ఇన్ని కొనుక్కుంటున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు అని. బట్ ఏ ఒక్క రోజైనా మనం అవన్నీ చేయడానికి ఒక్క పూటైనా ప్రయత్నించామా అనే ఆలోచన మనలో వచ్చినప్పుడు మాత్రమే రియల్గా మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చేద్దాం, మన క్యాపబిలిటీ ఏంటో మనం నిరూపించుకుందాం. ఏదైనా సరే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో రాకపోయినా, లేదు భయం ఉన్నా కూడా ఆ పనిని ఒక్కసారి చేసి ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్ అనేవి ఎప్పుడైతే తీసుకుంటామో, పర్ఫెక్ట్ కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు అని ఏదైతే మనం నేర్చుకున్నామో వాటిని దృష్టిలో పెట్టుకొని మనము పర్ఫెక్ట్నెస్ రావాలి అంటే ముందు ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. సో ఈ కథ మీకు నచ్చిందా? మరి మీరు కూడా ఫాలో అవుతూ మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారని కోరుకుంటూ బాయ్.